తెలంగాణకు గోదావరి జలాల వ్యవహారంలో అన్యాయం చేసేలా ఏపీ ప్రభుత్వం చేపట్టిన బనకచెర్ల ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వం తీవ్ర నిరసన వ్యక్తం చేస్తుంది. ఇప్పటికే పలుమార్లు లేఖలు రాసిన తెలంగాణ ప్రభుత్వం తాజాగా ఈ ప్రాజెక్టుపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చేందుకు సిద్ధమైంది. ఇవాళ సాయంత్రం 4 గంటలకు హైదరాబాద్ సచివాలయంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వనున్నారు. అటు ఇదే అంశంపై అఖిలపక్ష సమావేశానికి సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. ఈ ప్రాజెక్టును అడ్డుకునేలా కేంద్రంపై ఒత్తిడి తేవాలనే అంశంపై చర్చించనున్నారు. మీటింగ్ కు అన్ని పార్టీల ఎంపీలు హాజరు కానున్నారు. ఇప్పటికే బనకచెర్లను అడ్డుకుంటామని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. ఈ సమావేశానికి కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ తో పాటు బీజేపీ, బీఆర్ఎస్ పార్టీ, ఎంఐఎం లోక్సభ, రాజ్యసభ సభ్యులకు లేఖలు పంపింది తెలంగాణ ప్రభుత్వం. ఏపీ ప్రతిపాదించిన గోదావరి బనకచెర్ల ప్రాజెక్టుపై ప్రదర్శన చర్చ తెలంగాణలోని అన్ని పార్టీల పార్లమెంటు సభ్యుల నుంచి సూచనలు ఆహ్వానిస్తామని ఉత్తమ్ కుమార్ తెలిపారు. ఈసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏపీలో చంద్రబాబు ప్రపోజ్ చేసిన అతిపెద్ద ప్రాజెక్ట్ బనకచెర్ల. గోదావరి నీటిని సీమకు తరలించే ఈ ప్రాజెక్టుపై ఏపీ చాలా శ్రద్ధ పెడుతుంది. ఇప్పటికే దానికోసం కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఫండింగ్ ఎలా రాబట్టాలో కూడా రూట్ మ్యాప్ సిద్ధం చేసింది. ఓవైపు ఏపీ ఈ ప్రాజెక్టుపై చకచకా పనులు చేస్తుంటే ఇంకోవైపు తెలంగాణ కూడా చాలా వేగంగా మూవ్ అవుతుంది. ప్రాజెక్టుపై అభ్యంతరాలున్నాయని ఇప్పటి వరకు చెబుతూ వస్తున్న తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మరో అడుగు ముందుకేసి అఖిల పక్షాన్ని ఆహ్వానించారు.